ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనము. నేను నిత్యము అతన్ని స్థిరపరచెదను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి ఓ శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం చివరి వచనాన్ని మీరు గమనిస్తే దావీదు ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించము. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక అంటాడు. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, మన కుటుంబము నిత్యము దేవుని సన్నిధిలో ఉండునట్లుగా మనం ప్రార్థన చేయాలి. మీరు గమనించండి, కొన్ని కుటుంబాల్లో భర్త మందిరానికి వెళితే భార్య మందిరానికి వెళ్ళదు, భార్య మందిరానికి వెళ్తే భర్త మందిరానికి వెళ్ళదు. కొన్ని దగ్గర విచిత్రం ఏంటి అంటే, భర్త ఆ సంఘంలో నాయకుడుగా ఉంటాడు, భార్య గుడికే రాదండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మీరు గమనించారా? సంఘంలో కొంతమంది సంఘ పెద్దలుగా ఉంటారు, ఆ సంఘ పెద్దల బిడ్డలు సంఘంలోనే కనబడరు, వీరి మటుకు సంఘంలో పెత్తనం చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా ఈ మాటల్ని. మనమందరము మన కుటుంబం అంతా కూడా నిత్యము దేవుని సన్నిధిలో ఉండునట్లుగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా, ఆదివారపు దినమున నా కుటుంబము నీ సన్నిధిలో ఉండాలా ప్రభువా, నీ కృప మా మీద ఉండాలి ప్రభువా, మీ కనికరం మా మీద ఉండాలి ప్రభువా. దావీదుని దేవుడు ఇంతగా హెచ్చించడానికి, ఆశీర్వదించడానికి గల కారణం ఏంటి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. తనల్ని భయంకరంగా ఇబ్బంది పట్టి సమస్యలకు గురి చేస్తున్నటువంటి సౌలు తన చేతికి దొరికినప్పుడు, దేవుడు అభిషేకించినటువంటి రాజును నేను ముట్టుకోకూడదు అంటే దేవుడు ఏం చేశాడు చెప్పండి? దేవుని ఎడల తనకున్న భయాన్ని బట్టి, భక్తిని బట్టి దేవుడు ఆ దేశానికి రాజుగా దేవుడు చేశాడండి. ఈ ఉదయకాల సమయంలో మీరు ప్రార్థన చేయాలి. ప్రభువా, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండున్నట్లుగా సహాయము చేయండి అని మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఏ వాగ్దానం తెలియజేయమంటారా? నేను నిత్యము అతనిని స్థిరపరచెదను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకై వందనాలు. ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.